మరో ప్రపంచం మరో ప్రపంచం మరో ప్రపంచం పిలిచింది. పదండి ముందుకు, పడండి తోసుకు, పోదాం పోదాం పై పైకి. సో వరల్డ్కి బాగా ఎక్స్పోజ్ అయిన ఒక శ్రీశ్రీ ఒక శ్రామికుడి చెమటని అతను ఒక సిరాలా తీసుకున్నాడు. నీకు అందుకే చలం ఒక గొప్ప మాట చెప్తాడు శ్రీశ్రీ గురించి. కన్నీళ్ళని ఉన్న రక్తాన్ని కలిపి ఒక టానిక్ తయారు చేశాడు ఈ వృద్ధ ప్రపంచానికి. భగవద్గీతలో ఎక్కడ ఇలాంటి పూజలు నాకు చేయండి, ఇలాంటి వ్రతాలు చేయండి, నాకు ఫలపుష్పాలు పెట్టండి అని తను ఎక్కడా చెప్పడు. విషాదంలో ఉన్నప్పుడు ఒక వ్యక్తి కర్తవ్యాన్ని వదిలేసి అర్జునుడు అంటాడు గాంధీవాన్ని వదిలేసుకుంటే తిరిగి వాడి కర్తవ్యాన్ని వాడికి గుర్తు చేయడమే గీత. ఒక రూమ్ లో పర్ఫ్యూమ్ బాటిల్ ఉంటుంది. ఆ పర్ఫ్యూమ్ బాటిల్ కింద పడిపోతుంది. కింద పడిపోయిన తర్వాత నువ్వు ఎత్తేస్తావు, చెత్తలోకి పడేస్తావు. కానీ ఆ పర్ఫ్యూమ్ బాటిల్ అక్కడ లేకపోయినా కూడా దాని తాలూకు ఎసెన్స్ అనేది చాలా సేపు ఉంటుంది ఆ రూమ్ లో. కొన్ని ఆల్మోస్ట్ కొన్ని వారాలు ఉంటుంది అనమాట. సో నాకు అట్లాంటి థాట్ నన్ను చాలా ఇంప్రెస్ చేసింది. థాట్ పరంగానే ఇద్దరు ప్రేమించుకుంటారు, వాళ్ళు చచ్చిపోతారు. ఇప్పుడు దీన్ని నువ్వు ఈ పర్ఫ్యూమ్ బాటిల్ తో కంపేర్ చేసుకో. భౌతికంగా కనపడే బాడీస్ పోయినాయి, కానీ వాళ్ళు ప్రేమించుకునే ఎసెన్స్ అక్కడే ఉంటే ఏంటి? మీరు మేజర్ గా యూస్ చేసే మెథడ్ ఫర్ స్క్రీన్ ప్లే గానీ అవ్వచ్చు, ఇట్లా మెథడ్స్ ఉంటాయి కదా సార్, మీరు మేజర్ గా ఫాలో అవుతుంది ఈ ప్రాసెస్ ఏంటి? ఫస్ట్ నుంచి నేను నమ్మేది ఏంటంటే నీకు అనిపించిన వెంటనే పేపర్ మీద ఎప్పుడైనా చేయొద్దు. ఎందుకంటే దెర్ ఇస్ అ డిఫరెన్స్ బిట్వీన్ థాట్ అండ్ ఐడియా. మహాప్రస్థానం మొత్తం ఎండింగ్ మాట మనకి అంటే ఎండింగ్ గీతం వచ్చేసి వస్తున్నాయి జగన్నాథ రథచక్రాలు వస్తున్నాయి. వాటి కిందట పడి ఇంకందరూ నలిగిపోవడానికి రెడీగా ఉండండి. సో రేపు నేను రాద్దాం అనుకున్న సినిమాలు, నేను తీద్దాం అనుకున్న సినిమాలు అలాంటివన్నీ అన్నాం. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఏటీసీ ఆల్ టాపిక్స్ కన్సర్న్ అండ్ ఐమ్ అజయ్. ఆయన గురించి మాట్లాడుకుంటే లైక్ ఒక ఇండిపెండెంట్ షార్ట్ ఫిల్మ్ దగ్గర నుంచి స్టార్ట్ చేసి ఒక క్రౌడ్ ఫండ్ చేశారండి. క్రౌడ్ ఫండ్ ఫిల్మ్ చేసి మను అనే ఒక ఫీచర్ ఫిల్మ్గా ఆయన ఎస్టాబ్లిష్ అయ్యారు. అండ్ సూన్ ఆఫ్టర్ ఇయర్స్ తర్వాత ఇండియాలోనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ప్రొడక్షన్ హౌస్ అయిన మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్లో ఆయన ఒక 8 వసంతాలు అనే ఒక ఫిల్మ్తో ఆయన మన ముందుకు రాబోతున్నారు ఇంకొన్ని రోజుల్లో. టీజర్ కూడా ఆల్రెడీ రిలీజ్ అయిపోయింది. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఇంకా చూడండి కొంచెం వెళ్ళి. సో ఫైన్, ఈ పాడ్కాస్ట్లో మేము ఏం మాట్లాడుకున్నాం ఏంటి అనేది మీకు ఒకసారి చెప్తాను, ఒక చిన్న రషెస్ లాగా. లైక్ ఫిల్మ్ మేకింగ్ గురించి మాట్లాడడం అనేది పక్కా అండి, ప్రతి ఒక్కడికి హెల్ప్ఫుల్ అవుతుంది ఫిల్మ్ మేకర్కి. అంతేకాకుండా ఆయన ఎక్స్పీరియన్సెస్ షేర్ చేశారు, లైఫ్ ఎక్స్పీరియన్సెస్ అండ్ స్పిరిచువాలిటీ గురించి చెప్పారు. అండ్ మోర్ ఓవర్ సాహిత్యం గురించి ఒక లైఫ్ ఎలాగా ఇంపాక్ట్ అవుతుంది, ఏంటి ఎలా మారుతారు, ఒక దేని గురించి ఏం సాధించవచ్చు ఏంటి అనేది కంప్లీట్గా ఆయన ద్వారా నేను తెలుసుకున్నాను. ఇన్ఫ్యాక్ట్ చాలా నాలెడ్జ్ అయితే నేను గెయిన్ చేశాను. ఈ పాడ్కాస్ట్ నాకు మాత్రమే కాకుండా అందరికి కూడా ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది. అండ్ మోర్ ఓవర్ మన టీఏఎఫ్ఐలో వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ ఫిల్మ్ మేకర్ అండ్ యూనిక్ డైరెక్టర్ అయినా. ఎందుకు ఈ మాట అన్నాను అని అంటే మీరు తెలుసుకోవాలి, ఖచ్చితంగా తెలుసుకోవాలంటే ఈ పాడ్కాస్ట్ని స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసేయండి.